రాజనగరం నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ ఈయన పేరు రామకృష్ణ. ఈయన మొత్తం మా కార్యకర్తలు అందరినీ వేసుకుని ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసింది వీరే. అందువల్ల ఈ యొక్క మీడియా పూర్వకంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే. సో లాస్ట్ టైం జనవరి 2024లో వచ్చిన లిస్ట్ని తీసుకుని మనం ప్రతి విలేజ్లోని పోలింగ్ బూత్ ఏజెంట్స్ ద్వారా మనం అంటే మన కార్యకర్తల ద్వారా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల ద్వారా మనం వెరిఫై చేయడం జరిగింది. అందులో వెరిఫై చేసిన వాటిలో ఒకే ఇంట్లో మల్టిపుల్ ఓట్స్ ఉన్నాయి, అంటే మోర్ దెన్ 10 ఓట్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ మళ్ళీ మనకి ఇంటి నెంబర్ లేకుండా చాలా ఓట్స్ ఉన్నాయి. అలాగే కాంబినేషన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్, అంటే లైక్ ఫాదర్ నేమ్ సేమ్ ఉంటుంది, విలేజ్ నేమ్ సేమ్ ఉంటుంది, వార్డ్ నెంబర్ సేమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఓటర్ ఐడి డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒకే ఓటు సేమ్ పోలింగ్ బూత్లో ఉండొచ్చు, ఒకే ఓటు మల్టిపుల్ పోలింగ్ బూత్స్లో ఉండొచ్చు, అలాగే ఒకే ఓటు మన కాన్స్టిట్యున్సీలోనే ఒక విలేజ్లో ఉండొచ్చు, మళ్ళీ పక్క విలేజ్లో కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళు మూవ్ అయి ఉంటారు కదా. సో మోస్ట్ ఆఫ్ ది అంటే చాలా ఎక్కువ ఓట్స్ బాగా ఐడెంటిఫై అయింది లాలా చెరువులో ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు సెటిలర్స్ ఉంటారు, మూవ్ అవుతుంటారు, అటు ఇటు ఉంటారు. బట్ ఆ ఓట్స్ అన్ని రిమూవ్ చేయలేదు. సో ఆ ఓట్స్ అన్ని ఇప్పుడు వీళ్ళకి ఫేవర్గా ఉంటాయని చెప్పేసి అవి రిమూవ్ చేయకుండా ఉంచుకున్నారు. బట్ అవి రిమూవ్ చేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ 22,000 నుంచి 25,000 ఓట్ల వరకు ఉన్నాయి బోగస్ ఓట్స్. ఇవన్నీ ఐడెంటిఫై చేస్తే మనం చాలా ఓట్స్ వరకు మనం గ్యాదర్ అవుతుంది. ఇదంతా ఒకసారి వెరిఫై చేయాలని మేము ఎలక్షన్ అధికారి గారికి చెప్పాం. ఆయన కూడా నా చేత వెరిఫై చేయించాడు. వాటర్ హెల్ప్ లైన్ యాప్లో ఓపెన్ చేయించి 4-5 ఓట్లు వెరిఫై చేయించాడు. అక్కడ కనిపించినాయి ఆయనకి. ఓకే, ఇది జెన్యూన్ అని చెప్పేసి తీసుకున్నారు రికార్డు. తీసుకుని మాకు అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ.